ఏలేశ్వరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శ్రీమతి డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ జూనియర్ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం వంటి మహత్తర కార్యక్రమానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందన్నారు. మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ పథకం ద్వారా మాతృత్వానికి మరో పేరు, దాతృత్వానికి నిలువెత్తు నిదర్శనమైన ఆంధ్ర అన్నపూర్ణ డొక్క సీతమ్మ పేరు పెట్టడం నిజంగా అద్భుతం అన్నారు. మధ్యాహ్న భోజన పథకం ద్వారా కాలేజీల్లో చేరి విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని, అలాగే విద్యార్థుల మానసిక వికాసం పెరిగి ఉత్తీర్ణత శాతం పెరిగే అవకాశం ఉందన్నారు. అనంతరం విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి శ్రేణులు, కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. వేదిక ముందు ఉన్న నాయకులకు, కార్యకర్తలు, కూటమి నాయకులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ఈ కళాశాల సిబ్బందికి, మీడియా సోదరులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. వేదిక ముందు ఉన్న విద్యార్థులందరికీ కూడా నా శుభ ఆశీస్సులు తెలియజేస్తున్నాను. ఒక మహత్తర కార్యక్రమానికి ముందుకు వచ్చింది మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. ఏదైతే అన్నా క్యాంటీన్ ద్వారా పేదల కడుపు నింపాలి అనే ఆలోచన తీసుకుని ఒక మంచి ప్రభుత్వంగా ముందుకు వెళ్తుందో, మరొక్కసారి ఈ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా మరొకసారి ఒక మంచి ప్రభుత్వంగా గుర్తింపు పొందుతుంది. ఈ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కళాశాల విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించాలనే ఆలోచన విధంగా రావడం అన్నది మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆంధ్ర అన్నపూర్ణగా పేరుగాంచిన డొక్కా సీతమ్మ గారి పేరు ఈ పథకానికి పెట్టడం అన్నది నిజంగా మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నాయకుల యొక్క నిబద్ధత. ఏదైతే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ పథకానికి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టాలి అన్నప్పుడు మన నాయకుల యొక్క ప్రజల మీద ఉన్న నిబద్ధత, పేద ప్రజల మీద ఉన్న నిబద్ధత అయితేనే, రాష్ట్ర అభివృద్ధి అయితేనే మరొక్కసారి మన అందరికీ కూడా వారి యొక్క నిబద్ధత మనకు తెలియజేస్తుంది. ఇందాక నాయకులు చెప్పినట్టు డొక్కా సీతమ్మ గారికి గురించి ఇక్కడ ఉన్న విద్యార్థులే కాదు, మా జనరేషన్ కూడా అంతగా తెలియకపోవచ్చు. నిజంగా అంతటి మహనీయురాల్ని గుర్తు చేసుకుని, అంత దాతృమూర్తిని గుర్తు చేసుకుని ఈ పథకానికి ఆ పేరు పెట్టడం నిజంగా ఈ సందర్భంగా మనందరం కూడా కరతాళ ధ్వనులతో వారికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి.